రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు విశాఖ వైఎస్ఆర్సీపీ నేతలు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76 ఏళ్లు అవుతున్నా ఇంకా అసమానతలు ఉన్నాయన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఏపీలో భారత రాజ్యాంగం అమలు అవటం లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్నారు. దావోస్లో ఏపీ బ్రాండ్ పెంచకుండా రెడ్ బుక్ గురించి మాట్లాడటం దురదృష్టకరమన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రజల హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ పోరాడుతుందన్నారు గుడివాడ అమర్నాథ్. భారతదేశంలో ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో అసమానతలు, కొన్ని ప్రాంతాల్లో ఉదాహరణకి మన రాష్ట్రంలో ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని పాటించేటువంటి పరిస్థితులు కూడా కనబడట్లేదు. ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందో ఈరోజు దేశాలు దాటెళ్ళి కూడా రాష్ట్రం గురించి, రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ని పెంచాల్సింది పోయి అక్కడ కూడా రెడ్ బుక్ గురించి మాట్లాడి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అనేటువంటి మాటలు చెప్పడం అనేటువంటిది ఏదేమైనప్పటికీ బాధాకరం. రానటువంటి కాలంలో దాని గురించి, రాష్ట్ర ప్రజల తాలూకా హక్కుల గురించి, వారి తాలూకా అవసరాల గురించి, వారి భవిష్యత్తు గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది. వారి హక్కుల కోసం పోరాటం చేస్తాం. వారికి ఉన్నటువంటి ప్రతి విషయంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి వారికి ఉన్నటువంటి హక్కుల కోసం, రాజ్యాంగబద్ధంగా వారికి వచ్చినటువంటి వారి హక్కుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ